హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో ఇంగ్లీష్ అనేది ఎలా చదివితే టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎక్కువ స్కోర్ సాధిస్తాము. ఎందుకంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇంగ్లీష్ అనేది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు. సో మనం ఇంగ్లీషు అన్ని సబ్జెక్టులతో పాటు ఇంగ్లీష్లో కూడా ఎక్కువ స్కోర్ సాధిస్తేనే టెట్లో ఎక్కువ స్కోర్ వస్తుంది. టెట్లో ఎక్కువ స్కోర్ వస్తేనే డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. సో ఇంగ్లీష్ ఎలా చదవాలి, అది ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, దాని టైం టేబుల్ ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియో మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు టెట్లో అనేవి 5 సబ్జెక్టులు ఉంటాయి. అవేంటి? తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు, సోషల్, సైకాలజీ. అంటే సైన్స్, సోషల్ అనేవి 30 మార్క్స్ కలిపే ఉంటాయి టెట్లోని. డిఎస్సికి మాత్రం వేరువేరుగా ఉంటాయి. సో ఇలా సైకాలజీ, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్సు ఈ 5 సబ్జెక్టులో ఇంగ్లీష్ కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఎందుకంటే ఇంగ్లీష్లో కూడా ఎక్కువ స్కోర్ సాధిస్తేనే, మనం చెప్పాను కదా, టెట్లో ఎక్కువ స్కోర్ వస్తుంది. దాని తర్వాత డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇంగ్లీష్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్ అనేది టెట్కి కానీ డిఎస్సికి కానీ టెక్స్ట్ బుక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. ఏ సబ్జెక్ట్కి అయినా సరే టెక్స్ట్ బుక్సే. సైకాలజీ అయినా, తెలుగు అయినా, ఇంగ్లీష్ అయినా, మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా మనకి టెట్కి కానీ డిఎస్సికి కానీ టెక్స్ట్ బుక్స్ చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటే అలానే ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ మనకి ఎలా బయటన సపోజ్ 2 2s are 4 అని ఉంటుంది, కానీ టెక్స్ట్ బుక్లో పొరపాటున 5 అని పడింది. ఎవరో కొంతమంది దాన్ని చూసి 5 అనే పెట్టారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అలానే పడిపోదు, అలానే పెట్టారు. సో దానికి ఖచ్చితంగా మార్క్ ఇచ్చి తీరాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఎలా ఉందని తర్వాత అంటే చాలామంది కోర్టులో కేసు వేయడానికి అవకాశం ఉంటుంది. సో డిఎస్సికి కానీ టెట్కి కానీ టెక్స్ట్ బుక్లో ఎలా ఇస్తే దాన్ని ఆన్సర్ చేసినట్టయితే దానికి కూడా మార్క్స్ ఇచ్చే అవకాశం ఉంది. అంటే టెక్స్ట్ బుక్స్ అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అలానే ఇస్తారని కాదు, అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఏదన్నా రాంగ్గా పడినా సరే అది చదివేసి కొంతమంది అదే ఆన్సర్ అనుకుని పెడతారు ఎగ్జామ్లో, కానీ దానికి కూడా మార్క్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మిస్టేక్ కాబట్టి. సో టెట్కైనా డిఎస్సికైనా టెక్స్ట్ బుక్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఇంగ్లీష్ సబ్జెక్టు కూడా 3rd నుంచి 10th వరకు, ఎస్జిటికి అయితే 3rd నుంచి 10th వరకు టెక్స్ట్ బుక్స్, అదే ఎస్ఏ వాళ్ళకి అయితే 6th నుంచి సరిపోద్ది. 6th నుంచి ఇంటర్ వరకు చూసుకోవాలి. ఎందుకంటే ఎస్ఏ ఇంగ్లీష్ ఉంటుంది కదా వాళ్ళకి. సో ఇలా టెక్స్ట్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని టెట్ కంటే ఇప్పుడు లెసన్లు పెద్ద ఇంపార్టెంట్ ఉండవు. ఇప్పుడు తెలుగు కంటే లెసన్లు బాగా ఇంపార్టెంట్ ఉంటాయి. తర్వాత వాటిలో రచయితలు కానీ రచనలు కానీ ఇలాంటివన్నీ చదువుకోవాలి. కానీ ఇంగ్లీష్కి లెసన్లు పెద్ద ఇంపార్టెంట్ ఉండవు. సో దాని వెనకాల గ్రామర్ మాత్రమే చూసుకోవాలి. అంటే ప్రతి లెసన్ వెనకాల ఉండే గ్రామర్ చూసుకోవాలి. ఆ గ్రామర్ చూసుకోవాలంటే ఒక దగ్గర ఇప్పుడు ఫస్ట్ లెసన్ ఉంది, 3rd క్లాస్లో ఫస్ట్ లెసన్ ఉంది. దాని తర్వాత లెసన్ తర్వాత ఏమి ఇచ్చవచ్చు? పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు, లేకపోతే టెన్సెస్ ఇవ్వచ్చు, లేకపోతే వాయిస్ ఇవ్వచ్చు. ఈ విధంగా అంటే ఏదో ఒకటి ఇస్తారు. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అంటే ఒక్కో దగ్గర ఇస్తారు. ఇప్పుడు టెన్సెస్లో ప్రెజెంట్ టెన్స్ ఒక సెకండ్ లెసన్లో ఉంది. మళ్ళీ దాని తర్వాత ఫాస్ట్ టెన్స్ ఎక్కడ ఉంటుంది? ఏదో లెసన్లో ఉండొచ్చు, ఆ క్లాస్లోనే. అలా కాకుండా తర్వాత క్లాస్లో ఇవ్వచ్చు, లేకపోతే తర్వాత క్లాస్లో ఇవ్వచ్చు. ఇవి ఒక దగ్గర లేకపోతే మనకు చదవడానికి చిరాగ్గా ఉంటుంది, ఏది ఎక్కడ ఉంటుందో తెలియదు. అలాగని టెక్స్ట్ బుక్లో ఇచ్చి వదిలేయడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా, లాస్ట్ టైం మీరు ప్రీవియస్ పేపర్లు గమనించినట్టయితే టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అలా తీసి టెట్లో ఇచ్చేశారు. డిఎస్సిలో కూడా అలానే ఇస్తారు. ఎందుకంటే టెక్స్ట్ బుక్ అనేది అంత ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళడం. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్లో ఉన్నవన్నీ, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలా నోట్స్ ఉంది కదా, నోట్స్లోని 3rd to ఇంగ్లీష్ అని పెట్టుకొని అందులో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ 3rd నుంచి 10th వరకు నౌన్ అనేది ఎక్కడ ఉంది, ఎన్నిసార్లు ఇచ్చారు, ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు, ఎన్ని టైప్స్ ఉన్నాయి, అవన్నీ ఒక దగ్గర రాసుకోవాలి నౌన్ అని పెట్టి. తర్వాత ప్రొనౌన్, తర్వాత ఏంటి ప్రొనౌన్, తర్వాత వెర్బ్, తర్వాత వెంటనే యాడ్జెక్టివ్, తర్వాత యాడ్వర్బ్, ప్రిపోజిషను, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు ఆ హెడ్డింగ్ పెట్టి దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ క్లాసుల్లో ఉన్నాయి, ఏ లెసన్లో ఉన్నాయి, ఏ పేజీల్లో ఉన్నాయి, ఇవన్నీ రాసేసుకోండి ఒక నోట్స్ మీద. రాసేసుకొని తర్వాత టెన్సెస్, వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, తర్వాత సెంటెన్స్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, ఈ విధంగా ప్రతిదీ గ్రామర్లో ఉన్నాయి. తర్వాత యాంటోనిమ్స్, సినోనిమ్స్, తర్వాత ఇంకా చాలా ఉంటాయి కదా, అవన్నీ మీరు హెడ్డింగ్ పెట్టుకొని ఒకే దగ్గర రాసుకుంటే మీకు చదవడానికి వీలవుతుంది. ఎందుకంటే చెప్తున్నాను కదా, టెక్స్ట్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్ ఫస్ట్ చదివిన తర్వాతే మీరు తర్వాత నోట్స్ అయినా సరే, కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్ కానీ మెటీరియల్ కానీ ఇవన్నీ నెక్స్ట్.
చెప్తున్నాను. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే టెక్స్ట్ బుక్లతో అవసరం ఉండదు, కానీ డిఎస్సికి కానీ టెట్కి కానీ టెక్స్ట్ బుక్సే ప్రామాణికం. ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మహాభారతం అందరికీ ఎలా ఇంపార్టెంట్, టెక్స్ట్ బుక్లు కూడా అంతే చాలా ఇంపార్టెంట్. సో మనం టెక్స్ట్ బుక్స్లో ఇలా రాసుకోవాలంటే ఒక నోట్స్లో రాసేసుకోవాలి, మనకు అర్థమయ్యేటట్టు పేజీ నెంబర్లతో సహా రాసేసుకోవాలి. అప్పుడు నువ్వు ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నీ ఒకేసారి, టెన్సెస్ అన్నీ ఒకేసారి, వాయిస్ అంతా ఒకేసారి, తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంతా ఒకేసారి ఇలా ప్రిపేర్ అవ్వకూడదు. ఎలా అంటే నేను ఒక ఆర్డర్ చెప్తాను, మీరు ఆ ఆర్డర్లో ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అవగాహన అవుతుంది, అర్థం చేసుకోగలరు, చదివింది గుర్తుపెట్టుకోవచ్చు కూడా. ఏంటంటే అది ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 అయ్యేలోపు మొత్తం ఇంగ్లీష్లో గ్రామర్ అంతా కవర్ అయిపోద్ది. 8 ఉంటాయి కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అవి 8 అయ్యేలోపు ఇంగ్లీష్లో గ్రామర్ అంతా కవర్ అయిపోయే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఎలా అంటే ఫస్ట్ నౌను, ప్రొనౌను, వెర్బ్, ఈ 3 ప్రిపేర్ అవ్వండి. నౌన్లో టైప్స్, ప్రొనౌన్లో టైప్స్, వెర్బ్లో టైప్స్, ఈ 3 ప్రిపేర్ అయిన తర్వాత ఈ 3టికి రిలేషన్గా ఏముంటుంది, రిలేటివ్గా ఏముంటుంది, టెన్సెస్ ఉంటాయి అంటే టెన్సెస్ స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు. సబ్జెక్ట్ అంటే నౌన్ అవ్వచ్చు, ప్రొనౌన్ అవ్వచ్చు, ఈ 2 అవ్వచ్చు. తర్వాత వెర్బ్, ఈ 3టికి రిలేటివ్గా ఉన్నదేంటి, టెన్సెస్. సో నౌను, ప్రొనౌను, వెర్బ్ అయిన తర్వాత మీరు ఏం చదవాలి, టెన్సెస్ నేర్చుకోవాలి. టెన్సెస్ ఏంటి, ప్రెజెంట్ టెన్స్, ఫాస్ట్ టెన్స్, తర్వాత ఫ్యూచర్ టెన్స్, మళ్ళీ ప్రెజెంట్ టెన్స్లో 4 టైప్స్ ఉంటాయి, ఫాస్ట్లో 4 టైప్స్, ఫ్యూచర్లో 4 టైప్స్. ఇలా ప్రతిదీ నేర్చేసుకుంటారు, ఎగ్జాంపుల్స్ నేర్చుకుంటారు టెక్స్ట్ బుక్లో. ఎలా అంటే ఫస్ట్ టెక్స్ట్ బుక్ చూడండి, తర్వాత నోట్స్, కోచింగ్ సెంటర్లో చెప్పి నోట్స్, తర్వాత ఇంగ్లీష్ మెటీరియల్ ఉంటుంది కదా. తర్వాత ఏం చేయాలి, టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత బిట్స్, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ప్రతి టాపిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కువ బిట్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎక్కువ బిట్స్ మీరు ప్రిపేర్ అవుతేనే ఆ సబ్జెక్ట్ మీద మీకు ఎంతవరకు అవగాహన వచ్చిందో మీకు తెలుస్తుంది. అంటే ఒకవేళ 100కి ఇప్పుడు టెన్సెస్లో 100 బిట్స్ ఉన్నాయి, 100కి మీరు ఒక 60-70 చేయగలిగారు, మిగతా 40% చేయలేకపోతే ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి చదవాలి. ఒక 95% అయినా చేయగలిగినప్పుడే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలి. లేకపోతే పర్లేదు చదివేశాం కదా, ఏమీ చదవవసరం లేదు అంటే ఇంకా బిట్స్ ప్రాక్టీస్ చేయవసరం లేదని నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతే మీరు డైరెక్ట్గా ఎగ్జామ్ రాసినప్పుడు మీకు తప్పులు వచ్చేస్తాయి. సో ఫస్టే మీరు ప్రాక్టీస్ అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేసిన తర్వాతే డైరెక్ట్ ఎగ్జామ్కి వెళ్ళాలి తప్ప ముందు ఏది ప్రాక్టీస్ అయిపోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ రాసేసి నాకు మార్క్స్ రాలేదు, ఇంగ్లీష్లో మార్క్స్ పోయాయి అంటే తర్వాత బాధపడినా ప్రయోజనం ఉండదు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే చెప్పాను కదా, టాపిక్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నోట్స్, మెటీరియల్, తర్వాత ప్రాక్టీస్ బిట్స్, తర్వాత ప్రీవియస్ పేపర్లో ఆ టాపిక్ నుంచి బిట్స్ ఏ విధంగా ఇచ్చారు, ఎలా ఇచ్చారు, డైరెక్ట్గా ఇచ్చారా, ఇండైరెక్ట్గా ఇచ్చారా, టెక్స్ట్ బుక్లో యాస్టీజ్ ఇచ్చేసారా, ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవడం వల్ల మీకు పూర్తి అవగాహన వస్తుంది. తర్వాత ఏం చేయాలి, ఈ చదివేస్తారు కదా నౌను, ప్రొనౌను, వెర్బ్ చదివేసిన తర్వాత టెన్సెస్ అని చెప్పాను కదా, టెన్సెస్కి రిలేటివ్గా ఏముంటుంది, వాయిస్ ఉంటుంది. వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, మళ్ళీ అందులో టైప్స్ ఉంటాయి. ఇంపారేటివ్ కాదు, అదేంటి డిక్లరేటివ్ సెంటెన్సు, క్వశ్చన్ ఇంట్రాగేటివ్ సెంటెన్సు, తర్వాత ఇంకా ఉంటాయి కదా 4 టైప్స్ ఉంటాయి కదా, ఈ 4 టైప్స్ నేర్చుకోవాలి యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్లో. తర్వాత దీని రిలేషన్ టెన్సెస్కి రిలేటివ్గా వాయిస్ ఉంటుంది, స్పీచ్ ఉంటుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే తెలుగులో ప్రత్యక్ష పరోక్ష వాక్యాలు ఉంటాయి కదా, అలాగే ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. అలా ఫస్ట్ టెన్సెస్, తర్వాత వాయిస్, తర్వాత స్పీచ్, ఈ విధంగా నౌను, ప్రొనౌను, వెర్బ్, తర్వాత టెన్సెస్, వాయిస్, స్పీచ్. ఇలా ఎన్ని టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి, 3 టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 3 పార్ట్లు కంప్లీట్ అయ్యాయి. తర్వాత ఏం చేయాలి, యాడ్జెక్టివ్ ప్రిపేర్ అవ్వాలి. యాడ్జెక్టివ్లో టైప్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత యాడ్జెక్టివ్ దేనికి రిలేటివ్గా ఉంటుంది, కంపారిజన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి యాడ్జెక్టివ్ రిలేషన్ ఉంటుంది. ఆ రెండింటికి మీరు ఒకసారి చదవండి, చదివి తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదవండి, నేను చెప్పింది నిజమో కాదో మీకే తెలుస్తుంది. సో యాడ్జెక్టివ్ ప్రిపేర్ అయిన తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదువుతారు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదివిన తర్వాత ఏం చదువుతారు, యాడ్వర్బ్ ఉన్నది కదా, యాడ్వర్బ్ కంప్లీట్ చేసేస్తారు. యాడ్వర్బ్ తర్వాత ఇవేముంటాయి, కంజంక్షన్లో మళ్ళీ ఏముంటాయి, కంజంక్షన్కి రిలేటివ్గా ఉన్నది ఏముంటుందంటే టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటాయి కదా, ఏంటి అవి, సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్. ఇవి
కంజంక్షన్కి రిలేటివ్గా ఉంటుంది. తర్వాత ఇది చదివేస్తారు. ఇది చదివేసి నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, చదివేసి అంటే టెక్స్ట్ బుక్, నోట్స్, మెటీరియల్ కూడా అయిపోయిన తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రీవియస్ బిట్లు చూసిన తర్వాతే మీరు నెక్స్ట్ టాపిక్కి వెళ్ళాలి. కంజంక్షన్ రిలేటివ్గా ఉన్నది టైప్స్ ఆఫ్ సెంటెన్స్. సో అది కూడా అయిపోయిన తర్వాత ఇంటర్జెక్షన్ అయిపోద్ది కదా. ఇంటర్జెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మిగిలినవి ఉంటాయి కదా. అంటే ఏంటి? ప్రిపోజిషన్ రిలేటివ్గా ఏముంటుంది? ప్రేజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ ప్రేజెస్ ఉంటాయి. ఇలా ప్రతి టాపిక్ లింక్లో చదవాలి. లింక్లో చదివితేనే మనకి అద్భుతం. అలా కాకుండా ప్రతి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఒకసారి, తర్వాత టెన్సెస్ అంతా ఒకసారి, వాయిస్ అంతా ఒకసారి, తర్వాత ఏంటి స్పీచ్, టైప్స్ ఆఫ్ సెంటెన్స్, కంపారిజన్, క్లాసెస్, ఈ విధంగా మీరు చదవడం వల్ల మీకు కొంచెం బర్డెన్ లాగా అనిపిస్తుంది. అప్పుడు మనకి ఏంటి, ఏదైనా మైండ్కి కష్టంగా అనిపిస్తే అది చదవడానికి ప్రోత్సహించదు. మనం చదవడానికి చిరాకు వచ్చేస్తుంది. వేరే సబ్జెక్ట్ చదివినా పర్లేదు ఈ టైంలో అన్నట్టు అనిపిస్తుంది మనకి. సో అలా అవ్వకూడదంటే నేను చెప్పినట్టు ఆర్డర్ నౌను, ప్రొనౌన్, వెర్బో తర్వాత ఏం చెబుతారు? టెన్సెస్ తర్వాత వాయిస్ తర్వాత స్పీచ్ తర్వాత యాడ్జెక్టివ్ రిలేటివ్గా ఉన్నదేంటి? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. తర్వాత ఏంటి? కంజంక్షన్ రిలేటివ్గా ఉన్నది టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉంటుంది, క్లాజెస్ ఉంటుంది. టైప్స్ ఆఫ్ సెంటెన్స్, క్లాజెస్. తర్వాత ఏంటి? కంజంక్షన్ అయిపోయింది కదా. ఇంటర్జెక్షన్ తర్వాత ప్రిపోజిషన్ చాలా ఎక్కువ ఉంటాయి. అవి మనం ఎంత పూర్తి చేసినా సరే కంప్లీట్ అవ్వలేనంత అనిపిస్తుంది. అంటే టెక్స్ట్ బుక్లో అనే కాదు, చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు ప్రిపేర్ అయిపోండి. తర్వాత ఎక్స్ట్రాగా సార్ చెప్పిన నోట్స్ లేకపోతే మెటీరియల్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. దానికి రిలేటివ్గా ఏముంటుంది? ప్రేజెస్ ఉంటాయి. ప్రేజెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ టైం ప్రేజెస్ మీద కూడా చాలా ఎక్కువ బిట్లు వచ్చాయి. సో ఏది కూడా మనకు అన్ఇంపార్టెంట్ అనేది ఏమీ ఉండదు. మనం ప్రతిదీ నేర్చుకోవాలి. తర్వాత ఏంటి? యాంటోనిమ్స్, సినోనిమ్స్ ఉంటాయి కదా, అవన్నీ తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాతే మొత్తం సబ్జెక్ట్ అంతా ఇలా కంప్లీట్ చేసేస్తారు కదా. కంప్లీట్ చేసేసి సెకండ్ టైం చదివినప్పుడు కొంచెం తక్కువ టైం పడుతుంది. ఫస్ట్ టైం చదివినంత టైం పట్టదు. సెకండ్ టైం చాలా తక్కువ టైం పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? కొంచెం తక్కువ టైం పట్టింది కాబట్టి అప్పుడు మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఎక్కువ బిట్స్ చేస్తే అంత ఎక్కువగా వస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు బిట్స్ ఎవరెవరో ఇచ్చిన బిట్స్ ఉంటాయి, ఏ రకాలుగా ఉంటాయి. అందరూ ఒకే రకంగా ఆలోచించరు కదా. ఒకరు ఒకలాగా ఇవ్వచ్చు, అంటే ఒకరు డైరెక్ట్గా ఇవ్వచ్చు, ఒకరు ఇండైరెక్ట్గా ఇవ్వచ్చు. అందరి థాట్స్ ఒకేలాగా ఉండవు. వాళ్ళందరికీ కలిపి మీరు ఒక్కలే ఆ బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఎగ్జామ్స్లో ఎవరు ఎలాగిచ్చినా సరే మీరు బిట్స్ ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంగ్లీష్ అనేది ప్లాన్ చేసుకొని మీరు ఫస్ట్ అయితే నోట్స్ టెక్స్ట్ బుక్లో 3rd నుంచి 10th వరకు ఉన్న టెన్సెస్ అన్నీ ఒక దగ్గర నేను చెప్పాను కదా, ఒక హెడ్డింగ్ పెట్టుకొని ఒక టాపిక్ సంబంధించిన అన్నీ ఒకే దగ్గర రాసుకోవాలి. అవి ఏ క్లాసుల్లో ఉన్నాయి, ఏ లెసన్లో ఉన్నాయి, వాటి పేజ్ నెంబర్లు ఏంటి, అవన్నీ వాటితో సహా మీరు అన్నీ రాసేసుకుంటేనే మీకు చదవడానికి సింపుల్గా ఉంటుంది. అప్పుడు టెక్స్ట్ బుక్, నోట్స్, మెటీరియల్ నేను చెప్పిన ఆర్డర్లో చదివితే ఖచ్చితంగా ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ సాధించగలరు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.